అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ శ్రీనివాస వాస్తు జ్యోతిష్య నిలయం ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఇంతవరకు ఎంఏ జ్యోతిష్యం ఫస్ట్ ఇయర్లో పేపర్ 4 వాస్తు అనే అంశంలో 4వ చాప్టర్ గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనము 5వ పేపర్ 4 అనే వాస్తు అంశంలో 5వ చాప్టర్ పేరు వచ్చేసి మాన ప్రకరణం. మాన అంటే కొలతలు. అంటే మనము ఇప్పుడు మనకి ఆధునిక కాలంలో కొలతలు వేరే ఉన్నాయి, అప్పుడు వేరే కొలతలు ఉన్నాయి. అంటే మానం అంటే దీని పేరే ఈ యొక్క చాప్టర్ పేరు, చాప్టర్ నెంబర్ 5 మాన ప్రకరణం. మానం అంటే కొలత అని అర్థం. వాస్తుశాస్త్రరీత్యా నిర్మించబడే నిర్మాణాలకు కొలతలు చాలా అవసరం. ఈ కొలతల్లోని భేదాలు తెలపడమే ఈ యొక్క పాఠం యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం తెలుసుకోవాలి. మనకి కళ్ళకి కల్పించే ప్రపంచమంతా పాంచభౌతికం. దుర్గోచరమయ్యే ఏ వస్తువునైనా నియమితమైన కొలతలు ఉంటేనే అందంగా ఉంటుంది, మరొక నమూనా చేయడానికి అనువుగా ఉంటుంది, సులువవుతుంది కూడా. కొలతలు, వాటికున్న గణితాలు అన్ని శాస్త్రాలకు వెన్నెముక లాంటివి. ఏ విషయంలోనైనా కొలతలు లేని ప్రపంచం మనం ఊహించలేదు. కాలాన్ని కొలుస్తున్నాము, వస్తువుల్ని కొలుస్తున్నాం, దేన్నైనా కొలుస్తాం. వాస్తుశాస్త్రంలో శాస్త్రకారులు వారి దేశకాల ఆచారాలను అనుసరించి రకరకాల కొలతలు, వాటి గురించి మనకి రకరకాలుగా మనకి విశ్వకర్మమయ వాస్తు వల్లభ వాస్తు మనకి గ్రంథాలు చాలా చాలా రకాలుగా చెప్పాయి. అది ఇప్పుడు ఆ భాషలు కానీ ఆ ఇది కానీ ప్రస్తుతం ఉన్న ప్రపంచంలో ఎవరికి మనకి అవి అర్థం కావు. మహిమతాది గ్రంథాల్లో ఒక గ్రంథాలు ఏ విధంగా ఉన్నాయి కొలతలు, మన పూర్వులు మన ఋషులు ఉన్నటువంటి కొలతలు సింపుల్గా ఒకటి చెప్తాను. 8 పరమాణువులు ఒక రేణువు, 8 రేణువులు ఒక వాలాగ్రం, 8 వాలాగ్రాలు ఒక లీక్ష, 8 లీక్షలు ఒక యూకం, 8 యూకలు ఒక యవ, 8 యవలు ఒక అంగుళం. అంటే ఒక అంగుళం అంటే 1 ఇంచి. దానికి మనకి ఇలా మనకి ప్రమాణాలు. ఇంకా దాంట్లో 8 పరమాణువులు ఒక త్రాసం, 8 త్రాసలు అంటే ఇది ఇంకా సూక్ష్మం అన్నమాట. ఒక రేణువు, 8 రేణువులు ఒక వాలాగ్రం, 8 వాలాగ్రాలు ఒక లీక్ష, 8 లీక్షలు ఒక యూకం, 8 యూకలు ఒక యవ, 8 యవలు ఒక అంగుళం. అంటే ఒక గ్రంథము ఒక్కో రకంగా మనకి కొన్ని ప్రమాణాలకలు చెప్పింది. బృహత్ సంహితాది, మయమతం ఇవంతా. సో ఇవంతా మనకి ఇప్పుడున్న ఆధునిక ప్రపంచంలో అందరికీ ఈ కొలతలు అనేది అర్థం కాదు. సో ఈ చాప్టర్లో ఇలాగనే మనకి ఋషులు చెప్పినటువంటి రకరకాల కొలతల గురించే మనకి ఈ పాఠం పూర్తి చెప్పబడింది. మనకి ఇప్పుడు ఆధునిక కాలంలో అంటే ప్రస్తుత కాలంలో మనకి అర్థమయ్యే కొలత ఏదంటే సింపుల్గా మన యొక్క ప్రస్తుత కాలం అంటే ఇప్పుడున్న కాలంలో బ్రిటిష్ మానాన్ని లోక వ్యవహారంగా వాడుతున్నాం. అది సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే 12 అంగుళాలు ఒక అడుగు, 3 అడుగులు ఒక గజం, 22 గజములు లేక 100 లింకులు ఒక గొలుసు అంటాం. 10 గొలుసులు అంటే ఒక పర్లాంగు, 8 పర్లాంగులు ఒక మైలు, 2 మైళ్ళు ఒక క్రోసు, 4 క్రోసులు ఆమడ, 100 చదరస్రపు లింకులు ఒక సెంటు, 10 సెంట్లు ఒక కుంచము, 10 కుంచములు లేక 100 సెంట్లు ఒక ఎకరం. ఇది ప్రస్తుత భారతీయ మానం మనకి ఉన్న ఇప్పుడు అందరూ లోక వ్యవహారంలో ఈ కొలతలే గుర్తుంటాయి. అంతేకాకుండా 25.40 మిల్లీమీటర్లు ఈజ్ఈక్వల్ ఒక బ్రిటిష్ అంగుళం, 304.8 మిల్లీమీటర్లు ఈజ్ఈక్వల్ ఒక అడుగు. ఈ విధంగా అంగుళానికి అడుగుకి డిఫరెన్సు. ఈ విధంగా మనకి యొక్క ఆధునిక ఈ యొక్క మనకి సెంటీమీటర్సు ఈ యొక్క క్లారిఫికేషన్సే మనకి బాగా అందరికీ గుర్తున్నాయి. కానీ ఆ యొక్క ఒరిజినల్ యొక్క మనకి ఋషి ప్రమాణంగా చాలా చాలా రకాలుగా మనకి కొలతలు ఉన్నాయి. ఆ హస్తంలో తేడా ఉన్నాయి, అంగుళాల్లో తేడా ఉన్నాయి. బ్రిటిష్ అంగుళానికి, భారతీయ అంగుళానికి, బ్రిటిష్ పురుష ప్రమాణానికి, భారతీయ పురుష ప్రమాణానికి చాలా వ్యత్యాసాలు ఇలా ఉన్నాయి. సో మనకి ఇప్పుడు అందరికీ లోక వ్యవహారంలో ఉన్నటువంటి ఈ యొక్క లెక్కనే మనకి అందరికీ గుర్తుంటాయి. సో ఈ యొక్క చాప్టర్ అనేది మానం అంటే లెక్క అంటే కొలతల గురించి మాత్రమే ఇది. సో ఈ ఒక్క చాప్టర్ని ఈ క్లాస్తోనే మనం ముగిచ్చేస్తాం. ప్రస్తుతం ఒకే మానం అమలులో ఉన్నప్పటికీ అందరికీ తెలిసింది ఒకటే, సెంటీమీటర్, మిల్లీమీటర్, సెంటీమీటర్స్ మనకు అడుగు, మళ్ళా మీటర్స్, ఇవే బాగా తెలుస్తాయి. ఒకే అమలులో ఉన్నప్పటికీ భారతీయ సాంప్రదాయంలో వాస్తుశాస్త్రంలో చెప్పబడిన కొలతలు తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతూ ఉంది. కానీ కాలగమనంలో శాస్త్రం పొందే మార్పులలో ఈ మార్పులు అనివార్యంగా మనం గ్రహించాలి. గతంలో శాస్త్రం చెప్పిన అనేక మానాలు మరుగున పడ్డాయి. ప్రస్తుతం ఇప్పటికీ మానాలు అంటే ఈ యొక్క కొలతలు రాగల కాలంలో ఏ విధంగా మార్పు చెందుతాయో మనం వేచి చూడాల్సి ఉంది. ఇది అందరికీ మనం తెలుసుకోవాల్సి ఉంది. నమస్కారము, స్వస్తి. ఈ లెసను ఇక్కడితో
ఈ ఒక క్లాస్ తోనే సరిపోతుంది. నెక్స్ట్ రాబోయేది మనము ఆయ ప్రకరణం చాప్టర్ నెంబర్ 6 దాని గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం. స్వస్తి.